హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీ అందరితో కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అంతా షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నిద్ర లేవగానే మంచిగా అయితే చిమ్మేసుకొని తడి వేసేసుకొని విధంగా ముగ్గులు అయితే వేసేసుకున్నానండి. మాకైతే 2 వాకిళ్ళు ఉంటాయి కదా, ఒక వాకిల్ దగ్గర అటు ఎలా వేసుకున్నాను, ఇంకో వాకిల్ దగ్గర అయితే ఇలా అయితే వేసేసుకున్నానండి. ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా. ఇంకా తర్వాత వచ్చేసి హాట్ వాటర్ అయితే కాచేసాను. ఇంకా పిల్లలిద్దరికి కూడా సిరప్స్ అయితే వేస్తున్నానండి. ముందైతే యాంటీబయాటిక్ అనేది వేస్తున్నాను. ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను కదా, ఇంకా పక్కకు పెట్టేస్తాను. ఒక 10 మినిట్స్ అలా పెట్టేసిన తర్వాత అయితే వేస్తానండి. ఇక్కడేమో చిన్న బాబునైతే మందులు వేసిన వెంటనే కొంచెం సేపు ఎత్తుకొని ఆడిస్తున్నాను. నిద్ర లేవగానే నార్మల్గా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదండి. చిన్న బాబు అయితే ఎక్కువగా నా దగ్గరే ఉంటున్నాడు. నేను అలా కూర్చొని ఉంటే వాడు కూడా కూర్చొని ఆడుకుంటున్నాడు. మంచిగా అయితే వేసించాను, కొంచెం సేపు అయితే ఎత్తుకొని ఆడిచ్చాను. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో చేయలేదు పిల్లల కోసం. ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ అయితే అయిపోయింది. ఇంకా అందుకోసం అనేసి బయట నుంచి తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే. సాంబార్ అలాగే ఇడ్లీ, ఇంకా ఇడ్లీ అలాగే సాంబార్ లైట్గా వేసి అయితే ఇచ్చేసాను. ఇంకా అమ్మ అయితే తినిపించేశారు. ఇక్కడ పెద్ద బాబుకి అయితే సిరప్స్ వేసి కొంచెం బెల్లం వేసి పాలైతే తాపిచ్చి పడుకోబెట్టానండి. కొంచెం సేపు పడుకుంటా అన్నాడు. ఇక్కడ పాలు తాపిస్తున్నాను. ఈ పాలు తాగడానికి కూడా చాలాసేపు సతాయించేశాడండి. అసలు ఏమీ తినట్లేదు. ఫుడ్ అయితే చాలా వీక్ అయిపోయాడు 2 డేస్కే. మా పెద్ద బాబు అయితే సమానంగా బాగలేకుండా అయితే రాదండి అంత ఈజీగా, కానీ బాగలేకుండా వచ్చింది అంటే మాత్రం తట్టుకోలేడండి. ఇంకా వాటితో పాటు నన్ను కూడా ఇబ్బంది పెట్టేస్తాడు. సిరప్స్ అయితే అస్సలు వేసుకోడు, ఫుల్ వామిటింగ్స్ అనేది చేసుకుంటాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి పాలు తాపిచ్చిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చోబెట్టాను. తర్వాత ఏమో పడుకున్నాడు కొంచెం సేపు, బ్రష్ అయితే చేయలేదు. ఇంకా చిన్న బాబు వచ్చేసి ఇడ్లీ తిన్నాడు కదా, బాగా ఆడుకున్నాడు. ఇంకా నిద్రకు వచ్చున్నాడు. ఇప్పుడైతే ఒంటికి విక్స్ అనేది పూసేస్తున్నాను. విక్స్ పూసేసిన వెంటనే అమ్మ అయితే నిద్రపిచ్చేశారు. ఇక్కడ ఉయ్యాల్లో వేసి సిరప్స్ వేస్తున్నాను కదా, అందులోనే యాంటీబయాటిక్ కూడా వేస్తున్నాను కదా, ఎక్కువగా కొంచెం నిద్ర వస్తుంటుంది కదా వాళ్ళకి, అందుకోసం మంచిగా అయితే నిద్రపోతున్నాడు 2 డేస్ నుంచి. ఇంకా తర్వాత ఏమో బట్టలన్నీ అయితే ఆరవేశానండి. నిన్న ఈవినింగ్ కొన్ని ఉతికాను, అలాగే అత్తమ్మ కూడా కొన్ని అయితే ఉతికారండి. ఇంకా అవన్నీ లోపల వేసేసాము, నైట్ టైం వర్షం వస్తుందని. ఇప్పుడు మార్నింగ్ అయింది కదా, అన్నీ కూడా ఈ విధంగా ఆరవేసేసాను. తర్వాత వచ్చేసి పెద్ద బాబుకి అయితే బ్రష్ చేపించేసాను. చేపించిన తర్వాత ఇక్కడైతే ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను. ఈరోజు ఇడ్లీ బయట నుంచి తీసుకొచ్చారని చెప్పాను కదా, చాలా అంటే చాలా పుల్లగా ఉందండి, అస్సలు తినలేకపోయాడు. ఇంకా సరేనని దోశ అయితే పెట్టాను. దోశ కూడా హాఫే తిన్నాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి టిఫిన్ పెట్టిన వెంటనే కొంచెం సేపు కూర్చోమని చెప్పాను బాబుని అయితే. కూర్చొని టీవీ చూస్తున్నాడు. పడుకోబెడితే మళ్ళీ కాఫీ ఎక్కువైపోయి వామిటింగ్ చేసేసుకుంటున్నాడు అండి, అందుకోసం అనేసి. తర్వాత వచ్చేసి ఇక్కడ అందరికి కూడా బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి దోశలు అయితే వేస్తున్నాను. ఇంక ఈరోజు చట్నీ ఏమీ ప్రిపేర్ చేయలేదు. ఈరోజు అయితే నాకు ఫుల్ ఫీవర్ అండి, చాలా అంటే చాలా ఫీవర్ వచ్చేసింది. పిల్లలకి బాగాలేదు కదా, ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను కదా, అందుకోసం అనుకుంటాను నాకు కూడా ఫీవర్ వచ్చేసింది. ఇంకా ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాం అందరం. టొమాటో చట్నీ వేసుకొని తర్వాత ఏమో కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి. మా హస్బెండ్ అయితే ఆఫీస్ వెళ్ళిపోయారు. ఇంకా కొన్ని బట్టలు ఉండిపోయాయి. ఇంకా బట్టలన్నీ కూడా మంచిగా వాష్ చేసేస్తున్నాను. వాష్ చేసి ఆరవేసేసాను. ఇక్కడేమో పెద్ద బాబుని అయితే ఇంకా పడుకుంటానమ్మా అనేసి అన్నాడండి. నీరసంగా ఉందని కూర్చోబెట్టాను కదా టిఫిన్ పెట్టాక, ఇంకా సరే అని పడుకోనానా అనేసి. ఇంకా తర్వాత ఏమో పెద్ద బాబుకి కూడా మంచిగా విక్స్ అలాగే కర్పూరం అయితే వేడి చేసి పూసేసానండి. ఇలా మనం ఓపిక్గా కానీ చేసినట్లయితే పిల్లలకి కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉన్నప్పుడు చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. ఇంకా తర్వాత ఏమో చిన్నబాబు నిద్ర లేచేశాడు. ఇక్కడేమో ఆడుకుంటూ ఉన్నాడు. ఫుల్ అల్లరోడ్ అయిపోయాడండి మా చిన్న బాబు అయితే. ఒక్క నిమిషం కూడా కామ్గా ఉండడు. ఇక్కడ వాళ్ళ అన్న అయితే నిద్రపోతున్నాడు కదా, ఇంకా లేపేయాలని చూస్తున్నాడు వాడిని. టీవీ చూస్తూనే నిద్రపోయాడండి మంచిగా. సిరప్స్ అయితే పెద్దగా వేసుకోడండి. మా బాబుతో వచ్చిన తలనొప్పి ఇదే మా పెద్ద అబ్బాయితో అయితే. ఇంకా చిన్న బాబుని అయితే కొంచెం సేపు ఎత్తుకొని ఇప్పుడైతే దగ్గుకి మార్నింగ్ అయితే యాంటీబయాటిక్ సిరప్ అయితే వేసానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి కాఫ్ అలాగే కోల్డ్కి సంబంధించిన సిరప్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అలా అయితే అవుతుంది. ఇంక ఇప్పుడైతే వేస్తున్నాను. నిద్రపోయాడు కదా, ఇప్పుడు లేచిన వెంటనే వేస్తున్నాను. ఇంకా తర్వాత ఏమో నేను లంచ్ ప్రిపరేషన్స్కి అయితే వచ్చానండి. ఈరోజు వచ్చేసి నాకైతే హెల్త్ అస్సలు బాగాలేదని చెప్పాను కదా, నేనైతే ఏమీ ప్రిపేర్ చేయలేకపోతున్నాను. ఇంకా అందుకోసం అనేసి టొమాటో రసం అయితే పెడుతున్నాను. టొమాటో రసం పెట్టేసి వైట్ రైస్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా అందుకోసం అనేసి టొమాటో రసం అయితే ప్రిపేర్ చేసేసానండి. మంచిగా మరిగిపోతున్నాయి. ఇవి మంచిగా మరిగిపోతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే, రసం అయితే రెడీ అయిపోతాయి. జ్వరం వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు వేడివేడిగా రసం వేసుకొని అన్నం తింటే చాలా బాగుంటుంది కదా, మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకొని. ఇంకా అలాగే పెట్టేశానండి రసం అయితే. ఇంకా రైస్ అయితే వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నానండి. ఇంకా తర్వాత ఏమో ఇడ్లీ బ్యాటర్ లేదని చెప్పాను కదా, ఇంకా ఇంట్లో ఎవరికి హెల్త్ బాగాలేదు కదా, పిల్లలకి నాకు. ఇంకా అందుకోసం అనేసి మినపప్పు అయితే నానబెట్టానండి ఇడ్లీకి వేద్దామనేసి. ఇంక ఇక్కడేమో మినపప్పు మంచిగా వాష్ చేసేసుకున్నాను.
మార్నింగే నానబెట్టేశానండి. ఇంకా వాష్ చేసుకున్న తర్వాత గ్రైండర్కి అయితే వేసానండి. ఇంకా గ్రైండర్లో పిండి అనేది మెదిగేలోపు ఇక్కడైతే ఇడ్లీ పిండి వేసుకొని 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని మంచిగా, ఇంకా అది వాష్ అయిపోయిన మొత్తం వాష్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా గట్టిగా అయితే పిండి వేసుకొని ఒక దాంట్లోకి అయితే వేసేసుకుంటున్నానండి. ఇక్కడ ఏమో పప్పు అయితే మెదిగిపోతుంది మంచిగా. ఇంకా ఇప్పుడైతే నేను ముందుగానే మొత్తం వాటర్ లేకుండా పిండి పెట్టుకున్నాను కదండి రవ్వ, అందులో వేసేసుకొని పప్పు కూడా మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటానండి. ఇంకా నెక్స్ట్ ఏమో చిన్నబాబు అయితే కొంచెంసేపు ఆడుకున్నాడు, ఉగ్గు అనేది ప్రిపేర్ చేశాను. ఇంక ఇక్కడైతే చిన్నబాబుకి ఉగ్గు అనేది తినిపిస్తున్నాను. చూశారు కదా, కూర్చొని అస్సలు తినడండి, నిల్చొని తినాలంటాడు. డైలీ ఇలాగే చేస్తాడు. డైలీ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది నా వ్లాగ్స్ అనేది. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఈరోజు కర్రీ ఏం చేయలేదని చెప్పాను కదా, టొమాటో పచ్చడి అలాగే వైట్ రైస్, వడియాలు అయితే ఫ్రై చేశానండి. అమ్మ పంపించారు కదా వడియాలు అవి. ఇంక ఇక్కడ వచ్చేసి టొమాటో రసం వేసుకొని మంచిగా అయితే లంచ్ అయితే తినేసామండి అందరం కూడా. ఇంకా తినేసిన వెంటనే ఇంకా పెద్ద బాబుకి అయితే నిద్ర లేచారండి పెద్ద బాబు. ఇప్పుడైతే బాబుకి రసం వేసి వడియాలు నంచుకొని పెట్టేసి లంచ్ అయితే తినిపిస్తున్నాను. వద్దు వద్దు అని ఏడుస్తున్నాడండి, ఆకలి లేదంట, నోరంతా చేదుగా ఉంది అనేసి అంటున్నాడండి. ఇంకెలాగోలాగా ఒక 4 ముద్దలు అయితే పెట్టగలిగాను, తిన్నాడు. వేసిందంతా వదిలేసాడులేండి, 4 ముద్దలే తిన్నాడు. ఎక్కువగా హాట్ వాటరే తాపిస్తున్నాను, కాచి అప్పటికప్పుడు తాపిస్తున్నానండి. ఇక్కడైతే మా హస్బెండ్ ఇంకా నాకు జ్వరం అని చెప్పాను కదా, కోకోనట్ వాటర్ అయితే తీసుకొచ్చారు. ఇంకేమో నేను ఇక్కడ కోకోనట్ వాటర్ అయితే తాగేస్తున్నానండి. ఈ వాతావరణం చాలా వరకు చేంజ్ అయింది కదా, వర్షాలు కూడా పడుతున్నాయి కదా, అందువల్ల అనుకుంటాను ఒకరి తర్వాత ఒకరికి ఇంకా ఫుల్ ఫీవర్ అయితే వచ్చేస్తుంది. నాకైతే చాలా టెంపరేచర్ ఉందండి, 101 అయితే ఉంది, నేను చెక్ చేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి బట్టలన్నీ అయితే మా అత్తమ్మ అయితే తీసుకొచ్చేసారండి. ఇట్లా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి బయట తీసేసి ఇంకా అవన్నీ అయితే ఇప్పుడు సర్దేసుకుంటాను ఎక్కడక్కడ. ఇంకా తర్వాత ఏమో చిన్న బాబుకి కోల్డ్ అని చెప్పాను కదా, ఇంకా స్నానం అయితే చేపించలేదండి. ఒళ్ళు అయితే మంచిగా వేడి నీళ్ళు కాచేసి ఒళ్ళు అయితే తుడిచేసి డ్రెస్ అయితే మార్చేసి పౌడర్ అయితే పూసేసానండి. ఇక్కడైతే ఎత్తుకొని ఉన్నాను. ఇంకా తర్వాత ఏమో అమ్మ అయితే బాబుని ఉయ్యాలో నిద్రపిస్తున్నారు. నేనైతే రెడీ అయ్యానండి. ఇప్పుడు మాకు సచివాలయంలో చిన్న పని అయితే పడింది 4వ మైల్ దగ్గర. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం నేను మా హస్బెండ్ అయితే. ఇంకా అందుకోసం అనేసి రెడీ అయ్యాను. సింపుల్గానే రెడీ అయ్యానండి. చెప్పాను కదా ఒంట్లో ఏం బాగాలేదనేసి, బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. కొన్ని జెరాక్స్లు అయితే చెప్పారండి, ఇంకా అవన్నీ కూడా తీసుకొని ఇంట్లోనే ఉన్నాయి జెరాక్స్లు అన్నీ కూడా. ఇంకా అవన్నీ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. నేను మా హస్బెండ్ పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదండి, పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు. ఇంకా అమ్మ ఉన్నారు కదా, అత్తమ్మ కూడా ఉన్నారు కదా, ఇద్దరు చూసుకుంటారనేసి ఇంకైతే వెళ్ళాము. ఇక్కడ వెళ్ళే దారిలో అయితే చూపిస్తున్నానండి. ఏ టైంకి వెళ్ళామో ఏమో తెలియదు కానీ వెళ్ళిన టైం బాగాలేదనుకుంటాను, వెళ్ళిన పని అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఫుల్ వానండి, అసలు ఎంతసేపు టైం వేస్ట్ అయిందో మాకైతే. దగ్గర 1 అవర్ అయితే ఉండిపోయాము, ఇంకా వాన వస్తుందని బయటే ఆగిపోయాము. ఇంకా పిల్లలిద్దరిని ఇంట్లో పెట్టేసి వెళ్ళాము, అదొక టెన్షను. కానీ అమ్మ అత్తమ్మ ఉన్నారు కాబట్టి చూసుకుంటారు. కానీ ఒకటే వానండి, కానీ వెళ్ళిన పని అయినా అయి ఉంటే బాగుండేది. ఇక్కడైతే కొన్ని ఇల్లులు అయితే వీడియో షూట్ చేశాను, ఎంత బాగున్నాయో అండి ఇక్కడ ఇల్లులు మాత్రం చాలా బాగున్నాయి. హౌసెస్ అన్నీ కూడాను అన్నీ మంచిగా అయితే కట్టున్నారు. ఇంకా హాలిడేస్ కదా, పిల్లలందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు ఇక్కడ, చాలా బాగుందండి. రోడ్లు కూడా బాగున్నాయి ఇటు సైడ్ అయితే, పిల్లలందరూ ఆడుకోవడానికి కానివ్వచ్చు అన్నిటికీ. ఇంకా తర్వాత ఏమో సచివాలయం దగ్గరికి వెళ్ళిపోయామండి. వెళ్ళిన తర్వాత అక్కడైతే ఈ ఆకులు అయితే చూసారా అండి, మీకు ఇవి తెలుసా? నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను దీనికి సంబంధించి. ఇవి టచ్ మీ ఆకులు అండి, ఇవి టచ్ చేయగానే ముడుచుకుంటాయి కదా. మీలో ఎంతమందికి ఇవి గుర్తున్నాయో చెప్పండి. నేనైతే చూడగానే ఇవేనా కాదా అనుకొని వెళ్ళి టెస్ట్ చేశాను, ఇవేనండి. ఇవి చిన్నప్పుడు హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళే వాళ్ళం మేము, అక్కడైతే చూసేవాళ్ళం అండి, భలే ఆడుకునే వాళ్ళం మా ఫ్రెండ్స్తో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. కానీ ఇప్పుడు చూడగానే ఆ రోజులన్నీ గుర్తొచ్చేసాయి, భలే అనిపించింది. ఇంకా తర్వాత ఏమో పని అయితే అవ్వలేదని చెప్పాను కదా, రిటర్న్ అయిపోయామండి. ఫుల్ వర్షం. ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాం కొంచెం సేపు, ఎంతసేపు ఆగినా కూడా వానే ఆగలేదండి. దగ్గర 45 మినిట్స్ అయితే అక్కడే ఆగిపోయాము. చిన్న వాన అయితే పడుతుంది, ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ పెద్ద వాన వచ్చేసిందండి. ఇక్కడైతే ఒక బేకరీ దగ్గర అయితే ఆగామండి. ఇది 50 ఇయర్స్ నుంచి ఉందంటండి ఈ బేకరీ అనేది, పేరు కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో, నేను చూస్తూ ఉండండి. ఇక్కడైతే కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం పిల్లల కోసం అనేసి, బ్రెడ్ అలాగే కొన్ని హాట్కి సంబంధించి తీసుకున్నాం. స్వీట్స్ అయితే ఏం తీసుకోలేదు, ఇంక అందరికీ కోల్డ్ కాఫ్ ఫీవర్ కదా అందుకోసం అనేసి. ఇంక ఇక్కడ వచ్చేసి
మీకు చూపిస్తాను. బేకరీ పేరు వచ్చేసి శాంతి స్వీట్స్ అండ్ కేక్స్ అంటండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా పఫ్ కూడా తీసుకొని తిన్నాం మేము అక్కడే. చాలా కేక్స్ ఉన్నాయి, చాలా స్నాక్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. మీరు ఎవరైనా ఇక్కడ విజిట్ చేశారా నెల్లూరులో ఉన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. కేక్స్ కూడా ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ కేక్ ఉందండి. మా బాబుకి చూపించాలి అని చెప్పేసి వీడియో తీశాను. మా బాబుకి స్పైడర్ మ్యాన్కి సంబంధించి ఏమన్నా చాలా ఇష్టం. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. నేనైతే ఫీవర్ అని చెప్పాను కదా. తర్వాత ఏమో నైట్ డిన్నర్కి ఇంకా అందరికీ ఇడ్లీ అయితే పెట్టేశానండి. హాట్ వాటర్ కాస్తూ ఇంకొక వైపు అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను. తర్వాత ఏమో ఇంకా నేను మా హస్బెండ్ హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. వెళ్ళి ఇంజెక్షన్ కూడా వేశారు. వేయించుకొని ఇంకైతే ట్యాబ్లెట్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వెళ్తున్నాము. మొత్తం బుడతతో నిండిపోయిందండి రోడ్లంతా కూడా. ఫుల్ వర్షం నెల్లూరులో అయితేని. ఇంతేనండి. వ్లాగ్ అయితే పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఇంటికి రాగానే బాబుకి అయితే ఇడ్లీ తినిపించేసి మెడిసిన్ అయితే వేసేసాను. నేను కూడా తినేసి మెడిసిన్ వేసుకొని పడుకుండిపోయానండి. ఇంకా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.